ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు, దేవుని ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యాన్ని కానీ, దేవుని యొక్క ప్రజలను కానీ నేను లేకుండా చేస్తా, ఆయనకి సంబంధించింది ఏది కూడా నాకు కనపడొద్దు అని తిరిగేటువంటి వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన రాజ్యాన్ని వారి ముందే ఎక్కువ చేయటం చూపిస్తాడు. ఆయన ప్రజలని ఆయన ఏం చేస్తాడంటే ఇంకా పుంజుకునేటట్లు, దేవుని ప్రజలు ఇంకా బలం పొందుకొని ఆయన రాజ్యాన్ని కట్టేటట్లుగా దేవుని యొక్క బలాన్ని దేవుడు చూపిస్తాడు. ఇట్లా జరిగేటువంటి ఈ క్రమంలో ఒక్కొక్కసారి మనుషులం కదా, బలహీనతకి గురవుతాం. ఏమవుతుందో అనే ఆలోచన వస్తాయి. అట్లా రాకుండా ఉండకూడదని ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని లేఖనాలను బట్టి ధైర్యంగా ఉండాలి. అప్పుడేం జరుగుతుందంటే, ఆ లేఖనంలో ఉన్నట్లుగా దేవుని కార్యము మన జీవితంలో జరుగుతుంది. మొదటిగా లేఖనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 7-8 వచనాల్లో రాయబడినటువంటి మాట ఏమిటంటే, అపవాది అయినటువంటి సాతాను ప్రభువు దగ్గరకు వచ్చి, ఇదిగో ఈ ప్రభుత్వాలు, ఈ అధికారము నా చెప్పు చేతల్లో ఉంది, నీవు నాకు కట్టు బానిసగా నేను చెప్పినట్టు ఎన్నవే అనుకో, ఇవన్నీ నీకు ఇస్తా నేను అని ప్రభువుతో చెప్తే, ప్రభు అంటాడు, నీ దేవుడు అయినటువంటి ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. అందుకు దేవుడు అర్హుడు. కాబట్టి నువ్వు ఏది చెయ్యి, అధికారం ఉంది కదా అని చెప్పినని, ఇది నాది అని చెప్పినని నువ్వు ఏది చెయ్యి, దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు కదా, నీకున్న వాటిని అన్నిటినీ కూడా నీ ఒంటి మీద ఉన్నటువంటి, నీ దేహాన్ని కప్పినటువంటి శరీరంతో పాటుగా తుడిచిపెడతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడంటే, అట్లాగా మాట్లాడే మనుషుని యొక్క శరీరంతో పాటుగా వాని సమస్తాన్ని కూడా తీసి కనపడకుండా చేస్తాడు. అంతటి బలవంతుడైన దేవునిని మాత్రమే నేను మొక్కుతా, ఆయనను మాత్రమే సేవిస్తా. మరికొంకోటి నాకు కనపడదు, వినపడదు. వినిపించినా సరే నేను పట్టించుకోను. సాతాను ప్రభువుకి చూపించింది అదే. చూపించి, నువ్వు నాకు మొక్కినట్లయితే నేను నీకు ఇవన్నీ ఇస్తానంటే దేవుడిచ్చినటువంటి సమాధానం అది. మన రక్షకుడైనటువంటి ప్రభు ఇచ్చిన సమాధానం అది. లేఖనం చదువుకుందాం, 7వ వచనం. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పును. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువు నాకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. వాడికి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, శ్రమ మన ముందు ఉన్నట్లయితే, అధికారము మన ముందు ఉన్నట్లయితే, నీ అధికారము నీది తాత్కాలికం, అంటే ఈరోజు రేపు. దేవుని అధికారము, ఆయన యొక్క ప్రభావము శాశ్వత కాలం. ఎందుకంటే ఆయన దేవుడు అని పిలవటానికి అర్హుడు. కాబట్టి ఆయనే శాశ్వత కాలం. ఆయనకు మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే సేవిస్తా. మరి ఇంకొకటి నా కళ్ళ ముందుకు ఉన్నా సరే నేను పట్టించుకోను. దేవునికి స్తోత్రం కలుగును కాక. మన ముందున్నటువంటి పరిస్థితులు బలహీనపరుస్తూ ఉంటాయి.
ఏ సందర్భంలో అయినా సరే బలహీనపరుస్తూ ఉంటాయి. ఈ బలహీనపరచబడేటువంటి ఈ సందర్భాల్లో దేవునిని బట్టి ధైర్యంగా ఉండాలి. లేఖనము సెలవిస్తూ ఉంది, లేఖనాలలో మీకు నిత్య జీవం అనేది దొరుకుతుంది. కాబట్టి లేఖనాలను పరిశోధించండి, లేఖనాలని ధ్యానించండి. ధ్యానించటము ద్వారా మీరు నూతనమైనటువంటి శక్తిని పొందుకుంటారు. ఆమేన్. మీకు తెలిసే ఉంటుంది మీకు దేవుని వాక్యాన్ని గనక మీరు పదే 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 ధ్యానం చేస్తూ ఉన్నారనుకోండి, ఆ వాక్యాన్ని గూర్చి మీరు ఆలోచన చేస్తూ ఉన్నారనుకోండి, మీకు తెలియకుండానే పరిశుద్ధాత్మ శక్తి అనేది మిమ్మల్ని బలపరచటం మీరు గమనిస్తారు మీరు. ఇంకొక దాని వల్ల శక్తిని పొందుకోవటం కాదు. ఇప్పుడు అట్లా కూడా జరుగుతూనే ఉన్నాయి. అట్లా కాదు, లేఖనాన్ని మనము పదే పదే నెమరేయటం అంటారు కదా, పదే 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 ధ్యానించుకుంటా ఉంటాం. అట్లాగా ధ్యానిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మని యొక్క శక్తి మనల్ని ఆవరిస్తుంది. అప్పుడు మన యొక్క జీవితంలో దేవుని యొక్క ఆత్మని పొందుకున్నటువంటి వాళ్ళం అవటమే కాకుండా ఆత్మ చేత బలపరచబడతాం. ఆత్మ చేత క్రీస్తు ఈ సందర్భంలోనే రక్షింపబడిన తర్వాత ఆత్మశక్తి చేత ఆయన ఏమైతా ఉన్నాడంటే అరణ్యానికి కొనుపోబడిన అని రాయబడ్డది. ఆత్మశక్తి, ఈ ఆత్మశక్తి ఏం చేస్తుందంటే శరీరం అనేది బలహీనమైతా ఉంటది. ఆ సమయంలో దేవుని శక్తి ఏం చేస్తుందంటే దేవుని పనులన్నిటిని కూడా చక్కబెడుతుంది. అందుకే వాక్యాన్ని కనుక పదే పదే ధ్యానిస్తూ ఉంటే ఆ అనుభవంలోనికి మీరు వస్తారు. అంతేగాని వాడు అట్లా చేసిండు, వీడు ఇట్లా చేసిండు అని చెప్పినని బలహీనపరచబడిన అనుకోండి, మొదటికే మోసం వస్తుంది. అట్లా ఉండగాకండి. చూసేది ఏదైనా సరే మనకి సమాధానకరంగా ఉన్నదా దానిని మనం వెంబడించాలి. లేఖనంలో చూసినాం, ఇది సరి అయింది, ప్రభు చేసింది సరి అయింది కాబట్టి సమాధానకరంగా ఉంది, వెంబడించాలి. ఇంకొకటి ఉన్నది, ఇంకొక మనగాడు ఉన్నాడు, ఆయన చేసినటువంటి పని ఆయనకేం చేసిందంటే అప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడు, అప్పటికే కష్టాలలో కూరుకుపోయి ఉన్నాడు. ఆయన చేసినటువంటి ఆ పని ఏం చేసిందంటే ఆ మనుషుణ్ణి నిండా ముంచేసింది. వాక్యము మిమ్మల్ని బలపరుస్తుంది. జాగ్రత్తగా వినాలా. బలహీనమైనటువంటి పరిస్థితుల్లో వాడు అట్లా చేస్తూ ఉన్నాడు కదా, వీడు ఇట్లా చేస్తూ ఉన్నాడు కదా, మనం కూడా అట్లాగనే పోదాం అని ఆలోచన చేశారా, అవి నష్టానికే కారణమవుతాయి. అట్లాగా పోవటం అనేది నష్టానికే కారణమవుతుంది. ప్రభు చేసినటువంటి ఈ సంఘటన మనం జ్ఞాపకం చేసుకుని ఇలాగ మనం నిలిచినట్లయితే ఇంకొకటి ఏది వద్దురా, ఇంకొక ముచ్చట ఏది వద్దురా, ఇంకొక ఆలోచన ఏది చెప్పకరా, నువ్వు ఆయన తప్పించు మరొకటి ఏది కూడా నా ముందు ఉండదు. అంతే. ఇక ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఆ రక్తము ఆయన శత్రువులని ఉడికిస్తుంది. ఆమేన్. ఉడికిస్తుంది. ఎట్లాగా? ఆ పాత్రలో వాని యొక్క బాడీని పెట్టి మంట పెడితే ఎట్లా ఉడుకుతుంది, పైన ఇది బుడగలు వస్తాయి చూడండి, ఉడుకుతా అట్లాగా ఉడికిస్తుంది ఆయన యొక్క పవిత్ర రక్తము ఆయన శత్రువుని. ఆ పరిశుద్ధ రక్తాన్ని మీరు కలిగి ఉన్నారు. మన ఒంట్లో ఉన్నది బాప్టిజం తర్వాత ఈ సాధారణ రక్తం కావచ్చు, కానీ దేవుని రక్తము చేత కడగబడితే ఆ రక్తము ద్వారా మనకు పునరుద్ధానపు శక్తి అనేది కలుగుతా ఉంది. ఆయన పునరుద్ధానుడై లేచిండు కదా సజీవుడుగా, ఆ సజీవుని రక్తంలోని శక్తి మనల్ని బలపరుస్తూ ఉంటది. అట్లాగా బలపరచబడాల. వాళ్ళని చూసి వీళ్ళు చూసి అనుకున్నవాళ్ళు చూసి అట్లా బలపరచబడినవి అనుకోండి, అదేమవుతుందంటే అప్పటికే పీకల్లో కష్టాల్లో ఉండవాడు నిండా మునుగుతాడు. అట్లాగనే చేసిండు ఒకడు,
అట్లాగనే చేసిండు. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను ఎరిగి ఉండి కూడా అట్లాగనే చేసిండు. వాడు అదే పాడతాడు, నేను అదే పాడతా అని చెప్పినని వాడిలాగానే ప్రయత్నం చేసి నిండా మునిగిండు. వాడు పాడితే పాడతాడు, ఎందుకంటే వాని పాట అది. మన పాట క్రీస్తు మన పాట. ఈ పాట పాడాలి, కానీ ఆ పాట పాడతా అంటే భవిష్యత్తు ఉండదు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 28-23 వచనం. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి కనుక వాటి సహాయము నాకును కలుగునట్లును నేను వాటికి బలుల నర్పించదననుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించను. అయితే అవి అతనికిని ఇశ్రాయేలు వారికిని నష్టమునకే హేతువులు అయ్యను. పోయింది, నిండా మునిగిండు. నిండా మునిగిండు. వాడు కూడా వచ్చి దేవుని మనుషుణ్ణి ఓడించుండు. అంతవరకు బాగానే ఉంది. ఓడిపోయిన అంటే లోపం ఎక్కడ ఉండుంటది? లోపం అనేది ఎక్కడ ఉండుంటది? ఓడిపోయిన అంటే దేవుడు మనల్ని ఓడగొట్టిండంటే మన జీవితంలో తప్పుడు పని ఎక్కడ జరిగింది అని ఆలోచన చేయాల్సింది పోయి, అరే వాడు వచ్చి నన్ను ఓడించిండంటే వాడు ఏ దేవునికి మొక్కొచ్చిండో ఏమో, వాడు ఏ గుడిలో పోయి ఏ దేవునికి మొక్కొచ్చిండో ఏమో, నేను కూడా అట్లనే చేస్తా. కాబట్టి నాకు వాడికి సహాయం వాడు దేవుడు చేసిండు కదా, వాని దేవుడు వానికి సహాయం చేసిండు. నేను కూడా వాడు మొక్కిన దేవునికి నేను మొక్కిన అనుకో, నాకు సహాయం చేస్తాడు అని ఈ పాట పాడటం మొదలుపెట్టాడు. దేవుని మనుషుడు నిలబడుతుందా? జీవితం ఉంటుందా? ఆ రాజ్యం ఉంటుందా? జీవితం ఉండదు, ఆ రాజ్యం ఉండదు, ఆ మనుషుని బతుకు అసలే ఉండదు. మొత్తానికి ఏమవుతుందంటే పారే నీటిలో కనుక ఏమన్నా పెడితే ఆగమ్మా నేను మళ్ళీ వస్తా అంటే ఉంటుందా? అది ఉంటుందా? ఆ నీళ్లతో పాటే టాటా అని చెప్పిన వెళ్ళిపోతుంది, ఎటు పోయిందో కూడా తెలియదు. అట్లాగనే బతుకంతా కూడా శుభ్రమైపోతుంది. ఈడ ఆ ఆలోచన చేసి ఈ రాజు అట్లాగనే ప్రవర్తించటం వల్ల అలాగ ప్రవర్తించినందుకు ప్రతిఫలంగా వాడికి ఏం జరిగిందంటే నష్టం అనేది వచ్చింది. అప్పటికే పీకర్లోతు కష్టాల్లో ఉండవు. దానికి తగ్గట్టుగా వాడు చేసినటువంటి ఆ పని నిండా మునిగిపోయాడు. దేవుని యొక్క కృపచేత స్థాపించబడిన జీవితాలు గట్టిగా భూమిలో కన్నా ఊర్లతో సహా బలపరచబడి 4 దిక్కులా పారుతుంది. దేవుని కృపచేత ఏర్పరచబడినటువంటి మనుషుడు, ఆ మనుషుని కుటుంబము, సంఘము, ఆ మనుషుని రాజ్యము భూమిలోకి ఒక మొక్కని నాటితే వేర్లతోటి ఎలాగైతే 4 దిక్కులు పారుతుందో అలాగ దేవుడు మనుషుణ్ణి నాటుతాడు గట్టిగా భూమిలో నుంచి. అట్టి దేవుణ్ణి విసర్జించి అదేమో అక్కడ ఏముందో తెలియదు, అసలు అటు పోవటమే తప్పు, ఆలోచన చేయటమే తప్పు. అటువంటిది ఆలోచన చేసి అటు పోయి చేస్తే ఏం జరిగిందంటే నష్టానికి కారణమైంది. ఆ రాజు చేసిన పని ఆ మనుషుని యొక్క భవిష్యత్తుని నిండా ముంచేసింది. బలహీనతకి పరిస్థితుల్లో ప్రభావం వల్ల కావచ్చు, ఆ పరిస్థితుల్లో ఆ ప్రభావం వల్ల ఒక్కొక్కసారి ఇట్లాగనే అవుతుంది. వాడు చేసిండు కదా నేను చేస్తా అని మనకి వద్దు, మనకు ఆలోచనే వద్దు. ఆయన క్రీస్తు చేసిండు కదా అట్లాగనే చేస్తాం. అటువంటి పరిస్థితి కనుక ఎదురైతే నేను ప్రభువును మాత్రమే మొక్కుతా, మరి ఇంకొకటి ఏది మొక్కను. ఇదే పాట పాడితే ఆ శత్రువు అనేటువంటి వాడు చెప్తాడు. దేవుడు మనకి ఈరోజు వాగ్దానం చేసి సెలవిస్తూ అన్నమాట, శత్రువు చేతనే పలికిస్తాడు.
ఈరోజు దేవుని ఉపవాస వాక్య ధ్యానము 1 సమూయేలు గ్రంథము 24:20 నిశ్చయముగా నీవు రాజువగుదువనియు ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను. అయితే తప్పుకో, తెలుసుగా మొత్తం తప్పుకో. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు తప్పిస్తాడు, మనం తప్పించాల్సిన పనిలే, దేవుడే తప్పించేస్తాడు. ఎందుకంటే ఆయన కృపయందు నిలకడగా ఉన్న జీవితాలకు దేవుడు ఏం చేస్తాడంటే స్థిరత్వాన్ని తీసుకొస్తాడు. క్రీస్తు రాజ్యము కూడా సాతాను వచ్చి అన్ని రకాలుగా వాడు చేయని ప్రయత్నం లేదు. ఎందుకంటే ఈయన కనుకుంటే నాకేడ అవసరపడతాడు అని చెప్పనని ఆ సాతాను వాడు క్రీస్తు ముందు చేయనటువంటి ప్రయత్నం లేదు, అన్నీ చేసిండు. కానీ దేవుడు క్రీస్తు రాజ్యాన్ని మన వరకు ఈరోజు నిలబెట్టుకుంటా గట్టిగా చేసుకుంటా 4 దిక్కులకి, భూమి నుంచి 4 దిక్కులకి ఈ రాజ్యము అట్లాగా పాక్కుంటా పోతూనే ఉంది. ఇది ఇట్లాగైతే తెలిసే వాడు ఆ రోజు ఏం చేసినంటే ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగోరా, నీకేం కావాలో కోరుకో, అన్నీ నీకు ఇస్తా అని చెప్పానంటే, కాదు వద్దు, నాకేం వద్దు, నాకు అవసరం లేదు అని మన దేవుణ్ణి, తండ్రి దేవుణ్ణి విడిచిపెట్టినట్టు కనపడలా, ఆయనను వదిలిపెట్టినట్లు కూడా మనకి వినపడదు. ఆమేన్. ఇట్లాగుండాల. శత్రువే మన ముందు నిలబడి చెప్తాడు, నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా రాజు అవుతావు, ఖచ్చితంగా నీ చర్చి పెద్దగా అవుతుంది, నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్. దేవునికి స్తోత్రం. నీ కుటుంబాలు దీవించబడతాయి అని శత్రువు మన ముందు నిలబడి చెప్తాడు, దేవుడు చెప్పిస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ పరిస్థితులు ఎదురైనప్పుడు క్రీస్తు వంటి ఆలోచన, ఆ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉందా? ఆలోచన చేయండి. ఒక రాజు ఏమో నేను వాళ్ళలాగా చేస్తా అని చెప్పినని పరిస్థితులకి భయపడి వాళ్ళలాగా చేసి మునిగినటువంటి మనుషుడు మొత్తానికి కనపడకుండా పోయింది. ఆ పరిస్థితిని అట్లాగే చేయటం వల్ల, ఆ పరిస్థితులు అలాగా తలొగ్గటం వల్ల చేయాల్సినటువంటి పని ఏంటంటే, మా దేవుడు మాకు మాత్రమే, ఆయన తప్పించి మరొకటి మాకు లేదు, ఆయన తప్పించి వేరొకటి మాకు కనపడదు, వినపడదు, మేము చూడము, వినము, అంతే. ఆయన తప్పించి వేరొకటి మాకు లేనే లేదు అనే ఆలోచన కలిగి ఉన్నాం అనుకోండి, ఆ దుష్టుని రాజ్యాన్ని సమూలంగా క్రీస్తు వారు ఎలాగైతే నాశనం చేసి గాలికి అప్పచెప్పిండో అట్లాగా దేవుడు చేస్తాడు. మన పక్షంగా నిలబడి, దావీదు పక్షంగా నిలబడి, దావీదుకు దేవుడు రాజ్యాన్ని స్థిరపరిచాడు. మనకి అటువంటి పరిస్థితిని దేవుడు ఇస్తాడు. మన యొక్క స్థితిగతులన్నిటిని కూడా ఆయన ముందు మనము క్రీస్తు వలె నడుచుకున్నట్లయితే మనల్ని గట్టిగా చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించే దేవునికి ప్రార్థించుకుందాం. కృప కనికరము కలిగిన పరలోకపు దేవాది దేవ, ఈ ఉదయకాల ఉపవాస విజ్ఞాపనల యందు మీ కృప చేత నాయన మనుష్యుని వలె కాక క్రీస్తు స్వభావమును పోలి, క్రీస్తు మనస్సును ఎరిగి, పరిస్థితుల యందు తండ్రి బలహీనులము కాక, మనుషులను చూసి వారి వలె ప్రవర్తించకుండా క్రీస్తుని పోలి నడుచుకొని మాకు కలిగినటువంటి నీ ద్వారా నీవు మాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదంను నిలుపుకొని స్థిరపరచబడుటకు, నీ ద్వారా మాకు అనుగ్రహించబడిన సమస్తమును కూడా మీ కృపలో స్థిరముగా తండ్రి నిలుపుకొనుటకు మీరు సహాయంలో దయచేయమని మరొక మారు మా జీవితాలలో ఉన్న ప్రతి బలహీనమైన ఆలోచనని, పరిస్థితిని మీ శక్తి చేత లయపరచి మీ పరలోకపు సంపూర్ణమైన కాపుదలను నిబిడలకు అనుగ్రహించమని తండ్రి, ఈ పరిచర్యని నలుదిక్కుల విస్తరింపచేసి మీ రాజ్య వ్యాప్తిలో తండ్రి మీ కుడి చేతిని ఈ పరిచర్యకి తోడుగా ఉంచి మీకు మహిమను తెచ్చుకొనమని మరొక మారు మీ పాదములను ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించి వారిని బలపరచండి, వారి కుటుంబాలను దర్శించి వారిని దీవించమని సమస్త ఘనతను మీకు ఆపాదించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.
శక్తి సంపన్నుడయ్యున్న దేవుని కృప మనకు తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్.